రచదు సిగ్గుపరచదు సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు 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 ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు
ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. మరణమైన గాని జీవిమైన గాని ఉన్నవైన గాని రాబోవువైన గాని మరణమైన గాని జీవమైన గాని ఉన్నవైన గాని రాబోవువైన గాని ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదుగా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదుగా. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదుగా. సిగ్గు మహిమయు ఘనత కొనకు ఇచ్చెదా. సిగ్గు మహిమయు ఘనత కొనకు ఇచ్చెదా. సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, జీవముల దేవ, జీవాత్పతి యేసు ప్రభునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఈ 2026లో ప్రభు నాయన, నీవు నాయన ప్రభా మాకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన ప్రభా 2026లో జనవరి 2వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 చదువుచుండగా నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ ద్వారా మేము చదువుతూ ఉండగా పూర్తిగా నీ అభిషేకము మా మధ్య ఉంచండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కుటుంబ బలిపీఠము జనవరి 2వ తారీఖు 2026 సంవత్సరం. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన తరువాత విస్తారముగా ఫలించును. లవోదికయ సంఘకాలము అన్న వర్తమానములో, స్నేహితుడా, గోధుమలు ఇంకా కదులుచున్నాయి, మనము గొప్ప ఉజ్జీవమును కలిగి ఉన్నాము. ఇది ఎక్కువ కాలం కొనసాగింది. చరిత్ర చెబుతున్నదేమనగా ఉజ్జీవం అనేది సాధారణముగా 3 ఏళ్ళు మాత్రమే నిలిచి ఉంటుంది. అయితే ఇది 15 ఏళ్ల తరువాత అంతకంటే ఎక్కువ ఉండి గొప్ప స్వస్థత మహాసభలను కలిగి ఉన్నది. అయితే ఇప్పుడదే చల్లబడిపోయింది. చూడండి, ప్రతి ఉజ్జీవము వచ్చిన తరువాత ఒక సంస్థ పుట్టుకొస్తుంది. అయితే ఈ ఉజ్జీవం మాత్రం ఎందుకు ఒక సంస్థను తేలేదు? కడవరి వర్షమనే పేరు మీద ఇక్కడ కొంతకాలం క్రితం చిన్న సహోదరు గుంపు ఆరంభమైంది. వారు ముందుకి ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడి నిలిచిపోయారు. స్నేహితులారా, ఇది గోధుమ గింజ కాలము, గోధుమ యుగము. ఒక నిజమైన పెందెకొస్తు అనుభవమనే ఒక పరిచర్య ఈ భూమి మీద ఆనాడు ఆరంభమై భూమిలోకి వెళ్ళినది. గుర్తింపబడిన దేవుని మహోన్నత కళాఖండం వర్తమానం. ఇది గోధుమ గింజ కాలమని బైబిల్ ద్వారా నేను నిరూపించగలను. గుర్తుంచుకొనండి, ఈ గొప్ప ఉజ్జీవం తదుపరి పెందెకొస్తు ఒక సంస్థను తయారు చేయలేదు, వారిది చేయలేరు. అది పొట్టు నుండి గోధుమ గింజకు వెళుతుంది. గింజ తప్ప ఇంకేది ఉండదు. ఆ కారణము చేతనే
15 ఏళ్ల క్రితం సాధారణంగా ఏ ఉజ్జీవం వచ్చినా 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నిలవదు. ఏ చరిత్రకారుడైనా అడగండి, దాని తరువాత ఏ సంస్థ ఉండదు. వారు కడవరి వరుస ఉద్యమాన్ని లేవనెత్తి ప్రయత్నించారు, కానీ ఏమి జరిగిందో మీరు చూశారుగా. అది అవ్వదు. ఇది ఇప్పుడు గోధుమ అవునయ్యా. దీనిని ముందుకు మోసుకొని పోయే ఏ వాహకము దీనికి అక్కర్లేదు. ఇది నిజమైన విత్తనం. క్రీస్తు తన ప్రజల మధ్య ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం. వర్తమానం. గోధుమలు మరియు గురుగులు మొదటి యుగము నుండి ఇప్పటి వరకు పక్కపక్కనే పెరిగాయి, కోతకొచ్చాయి. నైసియా సాధించాలనుకున్నది చివరికి నెరవేరింది. సంస్థ యొక్క పూర్తి బలముతో అబద్ధ సంఘము సత్యము నుండి వెనక్కి తిరిగింది. రాజకీయ శక్తితో తన్ను తాను బలపరుచుకొని నిజమైన విశ్వాసిని శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె తన దుర్మార్గపు కుట్రను సాధించబోచున్నప్పుడు గోధుమలు కొట్లోకి సేకరించబడును. ఇంకెంత మాత్రం అవి పక్కపక్కనే ఉండవు. గోధుమల ఉనికి కారణముగా గురుగులు ఇంకెంత మాత్రము దేవుని దీవెన పొందవు. ఎందుకంటే గోధుమలు వెళ్ళిపోవును. 6వ ముద్ర కింద దేవుని ఉగ్రత పోయబడును. అప్పుడు సమూలంగా దుష్టుల సంహరణతో అది ముగియును. ఇప్పుడు ఈ కాలమందు కారు ద్రాక్ష పూర్తి పరిపక్వానికి వచ్చునని కొద్దిసేపటి క్రితం చెప్పాను. అది సత్యం. ఈ దుష్టాత్మ సంఘము పాపముతో నిండుకుని ఆవగింజ చెట్టులా పెరిగి ఆకాశ పక్షులకు నివాసముగా బయలుపడును. ధర్మ విరోధ సంబంధమైన మర్మమగు క్రీస్తు విరోధి దానికి శిరస్సుగా ఉండును. అది సత్యం. ఇది నిజమైతే వధువు సంఘము కూడా పరిపక్వమై వాక్యము ద్వారా ఆమె తన ప్రభువుతో గుర్తించబడిననే పంటను పండించును. మరి ఆమె శిరస్సు యగువాడు ఆమె వద్దకు వచ్చును. ఆయనే దైవత్వము యొక్క మర్మమై ఉండును. నిశ్చయముగా అది క్రీస్తే. అబద్ధ సంఘము సమస్త కపటముతోనూ మరియు దుష్టత్వముతో కూడిన రాజకీయ శక్తితోనూ భౌతిక మరియు అంధకార దెయ్యముల శక్తితో నిండుకొని నిజమైన ద్రాక్షవల్లికి విరోధముగా వచ్చును. మరదే రీతిగా నిజమైన ద్రాక్షవల్లి సంపూర్ణ పరిశుద్ధాత్మతోనూ అలాగే వాక్యముతోనూ నిండుకొని యేసు చేసిన అదే బలమైన కార్యాలు ఆమెను చేయును. అప్పుడు ఆమె తన తలరాయిని సమీపించుచుండగా వాక్యము ద్వారా ఆయన వలె మారుచుండగా వధువు వరుడు నిత్యము ఏకమై ఉండు నిమిత్తము యేసు ఆమె కొరకు వచ్చెను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణములను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు. ఆమేన్.